అందరికీ నమస్కారం అండి. కథ పేరు వానప్రస్థం. రచయిత్రి పద్మావతి దివాకర్ల. కథాపట్టణం పద్మావతి కొమరగిరి. నిస్త్రాణంగా సోఫాలో కూలబడ్డాడు చక్రవర్తి. తన జీవితంలో ప్రవేశించి 40 ఏళ్లుగా తన ప్రాణంలో ప్రాణంగా మేలిగిన శారద తనని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయి ఇవాల్టికి సరిగ్గా 11 రోజులు. మనసులో అనుకొని భారంగా నిట్టూర్పు విడిచాడు. 2 ఏళ్ల క్రితం వరకు ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలుగా ఉన్న చక్రవర్తి ఉద్యోగ విరమణ తర్వాత తన భార్య శారద ఆరోగ్యం గురించి పట్టించుకునేసరికి అప్పటికే ఆలస్యం అయిపోయింది. క్యాన్సర్ వ్యాధి చివరి దశలో ఉన్నట్లు, మరో 6 నెలల కన్నా బతకటం కష్టమని డాక్టర్లు చెప్పిన రోజు నుండి ఆమె స్వర్గస్థురాలైనంత వరకు ఒక్క క్షణం విశ్రమించలేదు చక్రవర్తి. తనకు తెలిసిన డాక్టర్లందరికీ చూపించాడు. పెద్ద పెద్ద హాస్పిటల్ గుమ్మాలు తొక్కాడు. కానీ అందరిది ఒకటే మాట. ఎంత ప్రయత్నించినా చక్రవర్తి ఆమెను దక్కించుకోలేకపోయాడు. డాక్టర్లు చెప్పినట్లుగానే 6 నెలలు పూర్తవకుండానే ఆమె తనువు చాలించింది. చక్రవర్తికి తీరని ఆవేదనను మిగిల్చింది. చక్రవర్తికి ఒక కొడుకు, కూతురు. 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొడుకు శేషు బీటెక్ పూర్తి చేసి ఆ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నాడు. కోడలు కూడా అదే కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరిది ప్రేమ వివాహం. కూతురు శశి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఉద్యోగరీత్యా కూతురు, అల్లుడు కూడా బెంగళూరులో ఉంటున్నారు. అలా భార్య బతుకుండగానే 2 పెళ్ళిళ్ళు చేసేశాడు చక్రవర్తి. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ప్రశాంత జీవితాన్ని గడపాలనుకున్న చక్రవర్తికి భార్య అకాల మరణం చాలా పెద్ద దెబ్బ తీసింది. అంతా తన నిర్లక్ష్యం వల్లే జరిగిందని మనసులో బాధ మెలిపెడుతోంది. శారద మరణం తర్వాత స్తబ్దుగా మారిపోయాడు. మనసులో శారద జ్ఞాపకాలు అలజడి సృష్టిస్తున్నాయి. అలసటగా కళ్ళు మూసుకున్నాడు చక్రవర్తి. అలా కళ్ళు మూసుకున్న చక్రవర్తి ఎంతసేపు పడుకున్నాడో గాని హఠాత్తుగా ఇంటి లోపల నుండి పెద్దగా వస్తున్న కేకలకు కళ్ళు తెరిచాడు. ఏం జరుగుతుందో ఒక క్షణం అర్థం కాలేదు. ఏమిటి, ఇల్లు నీ పేరు మీద కూడా రాయాలా? నీ పెళ్లి కోసం నాన్న బోలెడంత ఖర్చు చేయటమే కాక నీ పేరు మీద కొంత డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశారు కదే. అమ్మ బంగారం నగలు మొత్తం నువ్వే తీసేసుకున్నావు. ఇంకా ఇప్పుడు ఇల్లు నీ పేరు మీద రాయాలా? మరి నా సంగతో? ఈ ఇల్లు కొన్నప్పుడు నేను కూడా డబ్బులు పెట్టుబడి పెట్టాను తెలుసా? ఈ ఇంటి మీద నాకే అధికారం ఉంది, కానీ నీకేమాత్రం హక్కు లేదు. పెద్ద గొంతుతో దాదాపు అరుస్తున్నట్లు అంటున్నాడు శేషు. ఎందుకు హక్కు లేదు? ఈ ఇంటి మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. కోర్టుకెళ్తే ఎవరి హక్కులేమిటో వాళ్ళే స్పష్టంగా చెప్తారు. నా పెళ్ళికి నాన్న ఖర్చు పెట్టారని అంటున్నావు, కానీ మరి నీ చదువుకి నాన్న ఖర్చు పెట్టలేదా? నాదైతే BA, కానీ నువ్వు చదివిన ఇంజనీరింగ్ కోర్స్ కోసం నాన్న లక్షలు ఖర్చు పెట్టారు కదా. నువ్వు కూడా ఓ ఫ్లాట్ కొనుక్కున్నావు. అందుకోసం నాన్న ఓ 20 లక్షలు నీకు ఇవ్వలేదు. అప్పుడు నేనేమైనా అన్నానా? ఇంటి విషయం వచ్చేసరికి నేను పరాయి దాన్ని అయిపోయానా? అన్నకి ఎదురు తిరిగింది శశి. అయినా పెళ్ళైన తర్వాత ఎంత లేదన్నా నువ్వు పరాయి దానివే. ఇల్లు మొత్తం నా పేరు మీదనే నాన్న రాయాలి అంతే, కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు శేషు. అలా ఇద్దరి మధ్య మాట పెరిగింది. కొద్దిసేపట్లోనే ఆ మాటల యుద్ధంలో శేషు వాదనని సమర్థిస్తూ అతని భార్య రవలి, శశిని సమర్థిస్తూ ఆమె భర్త శివకుమార్ పాల్గొన్నారు. మరికొద్దిసేపట్లోనే అక్కడ రణరంగాన్ని తలపింపజేసే వాతావరణం నెలకొంది. మాటల వేడి పెరిగి ఒకరి మీద ఒకరు చెయ్యి చేసుకోవటం వరకు వచ్చింది. ఈ లోపున చక్రవర్తి వియ్యంకులిద్దరూ వచ్చి చెరోవైపు చేరి మంటని మరింత రాజేస్తున్నారు. వియ్యపురాళ్ళు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ గొడవకి చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇంటిలోకి తొంగి చూస్తున్నారు కుతూహలంగా. తనకి తోడు నీడ అయిన భార్యను పోగొట్టుకొని బాధాతప్త హృదయంతో ఉన్న చక్రవర్తిని ఆ సంఘటన బాగా కలిచివేసింది. అన్నా చెల్లెళ్ళ మధ్య ఇంత వైరము ఉందని ఇప్పటి వరకు అనుకోలేదు. తను బతుకుండగానే వాటాలు వేసేసుకుంటున్న కన్నబిడ్డల్ని చూసిన చక్రవర్తి మనసు తల్లడిల్లిపోయింది. తను చెప్పించిన చదువు వాళ్ళకేమాత్రం సంస్కారం నేర్పలేదని అర్థమైంది. ఇంకా తను వాళ్ళ మధ్యకి వెళ్ళకపోతే
వ్యవహారం మరింత ముదిరే ప్రమాదం ఉందని గ్రహించి లేచి ఇద్దరిని విడదీశాడు. వియ్యంకులు వియ్యపురాల వైపు తిరిగి చేతులు జోడించి ఆగమని ఆర్థించాడు. ఒకరి వైపు ఒకరు బుసలు కొడుతున్నట్లు చూస్తున్న కొడుకు కూతురు వైపు తిరిగి, నా మాట వినండి. నేను మీ ఇద్దరికీ ఇప్పటి వరకు ఏ లోటు చెయ్యలేదు, ఇక ముందు కూడా చెయ్యను. మీ అమ్మ చనిపోయి ఇప్పటికీ ఇంకా 11 రోజులు మాత్రమే అయింది. మీరిద్దరూ ఇలా కొట్లాడుకుంటున్నారని తెలిస్తే ఆమె ఆత్మ ఎంత క్షోభిస్తుందో కదా. ఇప్పుడు మీకిద్దరికీ ఎటువంటి అన్యాయం చెయ్యను. ఈ సాయంకాలమే వకీల్ని పిలిపించి ఎవరి వాటా వాళ్ళకి పంచేస్తాను అని శాంతపరచటానికి ప్రయత్నం చేశాడు చక్రవర్తి. శేషు శశి ఒకరి మొహాలు ఒకరు కోపంగా చూసుకొని చెరో గదిలోకి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు కూడా అక్కడి నుంచి జారుకున్నారు. చక్రవర్తి ఒంటరిగా హాల్లో సోఫాలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. అసలే భార్య పోయిన దిగులుతో ఉన్న అతనికి అన్నా చెల్లెళ్ల పోరు మరింత కృంగదీసింది. కొడుకు కూతురు మధ్య వైరం కలగటానికి తెర వెనుక ఉన్న మనుషులే కారణమని గ్రహించాడు. సాయంకాలం లాయర్ రంగనాథ్ వచ్చాక ఇద్దరూ ఓ రూంలోకి వెళ్ళారు. ఎవరి పేరున్న చక్రవర్తి ఏం రాయబోతున్నాడో తెలుసుకోవటానికి తమ వంతు ప్రయత్నం చేసినా ఫలించలేదు ఎవరికి. మరుసటి రోజు చక్రవర్తి ఇంట్లో ఎక్కడా కనపడకపోవటంతో ఇంటిల్లిపాది గాబరా పడ్డారు. అతని కోసం అన్ని చోట్ల వెతికారు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే శేషు శశి తండ్రి కనిపించకపోవటానికి నువ్వే కారణం అంటే నువ్వే కారణం అంటూ ఒకరినొకరు నిందించుకున్నారు. చక్రవర్తి గదిలో టీపాయ్ మీద వారికి కనపడిందో కవరు. అందులో వీలునామాతో పాటు ఓ ఉత్తరం ఉంది. ఉత్తరంలో 2 వాక్యాలున్నాయి. నా కోసం మీరెక్కడా వెతక్కండి. ఎక్కడికి చేరాలో అక్కడికే చేరాను. మీకు కావలసిన విధంగా వీలునామా రాసి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అని చక్రవర్తి స్వదస్తూరితో రాసి ఉంది అందులో. ఆ ఉత్తరం చదివి అన్నా చెల్లెళ్ళిద్దరూ మాన్పడిపోయి ఒకరికొక మొహాలు ఒకరు చూసుకున్నారు. పిల్లలతో ఇలాంటి సమస్య ఏదో వస్తుందని ముందే ఊహించిన చక్రవర్తి తన ఏర్పాట్లు తనే చేసుకున్నాడు. పూర్వకాలం వయసు మీద పడిన తర్వాత రాజ్యాన్నేళ్లే మహారాజులు కూడా ఎందుకు వానప్రస్థం స్వీకరించేవారో ఇప్పుడు అర్థమైంది. వృద్ధాశ్రమంలో చేరిన చక్రవర్తికి ఇంకా నయం, తనే ముందు పోయి శారదకే ఈ పరిస్థితి ఏర్పడి ఉంటే ఆమె బతుకు ఎంత దుర్భరమైపోయేదో కదా అనిపించిందో క్షణం. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది చక్రవర్తికి. అయితే శారద గుర్తుకు వచ్చినప్పుడల్లా అతని మనస్సు కలుక్కుమంటోంది. సమాప్తం. అందరికీ ధన్యవాదాలు. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.